ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ ఫోన్. నేనైతే ఈ మొబైల్ ఫోన్‌ని నా ప్రైమరీ డివైస్‌గా ఒక నెల పాటైతే యూజ్ చేస్తున్నాను. మీరు ఈవెన్ ఒక షార్ట్ వీడియో కూడా అయితే చూసే ఉంటారు ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. సో, దాని తర్వాత నుంచి నేనైతే ఇది ప్రైమరీ డివైస్‌గా అయితే యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మొబైల్ యొక్క పాజిటివ్ థింగ్స్, అలాగే నెగెటివ్ థింగ్స్, ఇకపోతే నేను నోటీస్ చేసిన కొన్ని డిఫరెంట్ థింగ్స్ కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ మొబైల్ ఫోన్ ఓకేనా కాదా అని చెప్పని. ఒకవేళ మీరు ఆల్రెడీ మొబైల్ ఫోన్ పర్చేస్ చేద్దాం అనుకున్నారు, లేకుంటే ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఈ రివ్యూ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాతనే పేమెంట్ అయితే చేయండి. మేబీ ఈ రివ్యూ చూసిన తర్వాత ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. నేనైతే ఈ వీడియోని డిఫరెంట్ సెగ్మెంట్స్గా అయితే స్ప్లిట్ చేశాను అనమాట. అంటే డిస్ప్లేకి సపరేట్గా, కెమెరాస్ సపరేట్గా, ప్రాసెసర్, ఇంకా అప్డేట్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఆ విధంగా. కింద అయితే నేను ఆల్రెడీ చాప్టర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్కి అయితే వెళ్ళొచ్చు, ఒకవేళ మీరు మళ్ళీ వీడియోని రీవాచ్ చేయాలనుకుంటున్నారు అంటే. ఫస్ట్ డిస్ప్లే అయితే స్టార్ట్ చేద్దాం. ఈ S25 FE వచ్చేసి 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED LTPO ప్యానెల్ అయితే వస్తుంది. ఈ ప్యానెల్ వచ్చేసి HDR10+కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరైతే చాలా కంఫర్టబుల్గా HDR కాంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు యూట్యూబ్లో, అలాగే నెట్ఫ్లిక్స్లో. ఇక రిఫ్రెష్ రేట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అప్ టు 120 హెర్ట్జ్ వరకు అయితే వెళ్తుంది. ఇక మినిమం వచ్చేసి 60 హెర్ట్జ్ మాత్రమే అనమాట. 1 హెర్ట్జ్కి అయితే వెళ్ళదు ప్యానెల్ అనేది. ఇక ఎవ్రీ డే టు డే టాస్క్ పరంగా చూసుకున్నట్లయితే చాలా స్మూత్గా అండ్ ఫాస్ట్గా అయితే ఉంటుంది మొబైల్ ఫోన్. ఎక్కడ మీకు లో లెవెల్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే రాదనమాట. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇకపోతే ఇది ఒక ఫ్లాట్ ప్యానెల్ అనమాట. సో మీరు ఏదైనా స్క్రీన్ గార్డ్ కావచ్చు, లేకుంటే టెంపర్డ్ గ్లాస్ అవ్వచ్చు అప్లై చేస్తున్నారంటే ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. ఒకవేళ కర్వ్డ్ ప్యానెల్ ఉన్నట్లయితే మనకి ఆ స్క్రీన్ గార్డ్ అలాగే టెంపర్డ్ గ్లాస్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఒకవేళ డిస్ప్లే కనుక బ్రేక్ అయింది అంటే దాని రిపేర్ కాస్ట్ కూడా ఎక్కువైతే అవుతుంది. ఇక ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అయితే వస్తుంది. కానీ నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక టెంపర్డ్ గ్లాస్ లేదా స్క్రీన్ గార్డ్ అయితే యూస్ చేయండి కంపల్సరీగా. వీళ్ళు ఈవెన్ దో ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినామన్నా కూడా బట్ రియాలిటీకి వచ్చేసరికి ఎక్కువ స్క్రాచెస్ పడుతూ ఉంటాయి అండ్ మొబైల్ ఫోన్ చాలా వర్స్ట్‌గా అయితే తయారైపోతుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ టు బాడీ రేషియో. ఇది కూడా మనకి ఎవ్రీ FE జనరేషన్‌కి ఇంక్రీజ్ అయితే అవుతూ వస్తుందనమాట. ఈ మొబైల్ ఫోన్‌లో స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి అరౌండ్ 89% అయితే ఉంది. దీని అర్థం ఏంటంటే మనకి 89% స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్ 100%లో చూసుకున్నట్లయితే. సో మనకి బెజల్స్ కూడా చుట్టూ చాలా తక్కువ అయితే ఉన్నాయి. ప్రీవియస్ S24 FE మొబైల్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్‌ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే స్టిల్ మనకి ఆ కెమెరా వాబ్లింగ్ అయితే ఉందన్నమాట. ఈవెన్ దో కెమెరా రింగ్స్ మనకి ఎక్కువ అంటే ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే అంటే హైట్ అనేది ఎక్కువ ఇవ్వకపోయినా కూడా బట్ స్టిల్ వాబ్లింగ్ అయితే ఉంది ఈ మొబైల్ ఫోన్‌లో. ఇక డిస్ప్లే ప్యానెల్ వచ్చేసి అప్ టు 1900 నిట్స్ వరకు అయితే వెళ్తుంది బ్రైట్‌నెస్ లెవెల్స్ అనేది స్పెక్ షీట్ ప్రకారం. కానీ రియల్ టైమ్ యూసేజ్‌లో ఏమైందంటే ఇండోర్ కండిషన్స్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఒక 50% బ్రైట్‌నెస్ లెవెల్‌లో పెట్టి అయితే యూజ్ చేశాను. ఇండోర్‌లో ఎటువంటి క్వెషన్ మార్క్ లేదు. చాలా బాగుంటుంది బ్రైట్‌నెస్ లెవెల్స్ అనేది. కానీ ఒకవేళ అవుట్‌డోర్‌లో యూజ్ చేస్తున్నారంటే అక్కడే మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. ఫస్ట్ కొన్ని నిమిషాల పాటు బానే ఉంటుంది మొబైల్ ఫోన్. అంటే డిస్ప్లే కలర్స్ అవ్వచ్చు, యాప్ ఐకాన్స్ ఇవన్నీ కూడా. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఏమవుతుందంటే మొత్తం షిఫ్ట్ అయితే అయిపోతుందనమాట. అప్పుడు మనకి ఇది హై బీమ్ బ్రైట్‌నెస్ మోడ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. సో అక్కడ మనకి కలర్స్ అవ్వచ్చు, యాప్ ఐకాన్స్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్‌గా అయితే కనిపిస్తాయి. ఈ మొబైల్ కనే కాదు, నేను ప్రీవియస్ FE మొబైల్స్ యూజ్ చేసినప్పుడు కూడా సేమ్ అదే నోటీస్ చేశాను. ఈవెన్ S25 ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఫోన్ యూజ్ చేసినప్పుడు కూడా అదే అయితే నోటీస్ చేశాను. కానీ టైమ్ డిఫరెన్స్ మాత్రమే అనమాట. అది ఒక 10 మినిట్స్‌కి వెళ్తే ఇది ఒక 3 మినిట్స్, 5 మినిట్స్‌కి అట్లా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. బట్ నన్ను అడిగినట్లయితే ఎవరు కూడా డైరెక్ట్ సన్‌లైట్‌లో ఎక్కువ టైం అయితే యూజ్ చేయరు. అది మీ హెల్త్‌కి కూడా అయితే మంచిది కాదు. తర్వాత ఈ ప్యానెల్ యొక్క రిజల్యూషన్ వచ్చేసి 1080x2340 పిక్సెల్స్. సో ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే చాలా బాగుంది అండ్ డీసెంట్‌గా అయితే ఉంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంది. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది ఈ మొబైల్ ఫోన్‌లో. కానీ ఒకే ఒక ప్రాబ్లమ్, మీరు డైరెక్ట్ సన్‌లైట్‌లో యూజ్ చేస్తున్నారంటే ఆ కలర్ షిఫ్టింగ్‌తో మీరు మేనేజ్ చేసుకోవాలి. తర్వాత చిప్‌సెట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్‌లో Exynos 2400 చిప్‌సెట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి సామ్సంగ్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ అనమాట. ఇది ఒక 4 నానోమీటర్‌తో తయారు చేయబడిన చిప్‌సెట్. దీంట్లో మనకి 10 కోర్స్ అయితే ఉంటాయి టోటల్‌గా. రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఎవ్రీ డే టు డే టాస్క్ పరంగా చెప్తున్నాను, ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అన్నీ కరెక్ట్‌గా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్. ఐ మీన్ ఈ చిప్‌సెట్ అనేది. మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగుంటాయి ఒకవేళ మీరు బేసిక్ లెవెల్‌లో యూజ్ చేస్తున్నారు అప్లికేషన్స్ అన్నట్లయితే. కానీ ఒకవేళ మీరు గనక ఈ ప్రాసెసర్‌ని అబోవ్ నార్మల్ యూజ్ చేస్తున్నారు అంటే లైక్ గేమ్స్ ఎక్కువ ఆడడం, లేకుంటే కెమెరా ఎక్కువ యూజ్ చేయడం, ఇంకపోతే ఈవెన్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తున్నాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. దాన్ని మినిమైజ్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో కూడా రీల్ అయితే అప్‌లోడ్ చేశాను. ఈ టైంలో కూడా నాకు వార్మ్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంటే మొబైల్ ఫోన్ హీట్ అయితే అయ్యింది. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే ఉంటాయి. చెప్తున్నాను కదా, ఈ మొబైల్ ఫోన్ ఒక
ఆల్రౌండర్ మొబైల్ ఫోన్ లాగా అయితే చూడకండి. అన్నీ అయితే సర్వ్ చేస్తుంది. బట్ ఒకవేళ మీరు అబోవ్ నార్మల్‌లో యూజ్ చేస్తున్నారు మొబైల్ ఫోన్ అన్నట్లయితే హీటింగ్ ఇష్యూస్ కూడా అదే విధంగా అయితే ఉంటాయి. మనం మొబైల్ ఫోన్ కొంటున్నాము అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఆ విధంగా. ఇదేం షో పీస్‌కి అయితే కాదు కదా! సో అందరూ కూడా మొబైల్ ఫోన్‌ని హెవీగా యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని సార్లు నార్మల్‌గా అయితే యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఒకవేళ వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉన్నట్లయితే. సో హెవీగా గనుక యూజ్ చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్‌ని అంటే యెస్, హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. పక్కా దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ నేను ఎటువంటి బ్యాక్ కవర్ లేకుండానే యూజ్ చేస్తున్నాను ఇన్ని డేస్. బట్ టెంపర్ గ్లాస్ అయితే అప్లై చేశాను. సో బ్యాక్ కవర్ లేకుండానే ఇంత హీట్ అయిందంటే బ్యాక్ కవర్ యాడ్ చేసి ఇంకొంచెం ఒక 3-4 డిగ్రీస్ కొంచెం ఎక్కువైతే ఉండేది. మళ్ళీ చెప్తున్నాను, ఈ మొబైల్ ఫోన్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఫోన్ అయితే కాదనమాట. ఈ మొబైల్ ఫోన్ ఎవరిని టార్గెట్ చేస్తుందంటే ఎవరైతే సామ్‌సంగ్‌లో ఫ్లాగ్‌షిప్ మొబైల్ యూజ్ చేయాలనుకుంటున్నారో బట్ దాని ప్రైస్ వల్ల లేకుంటే ఏదో కారణాల వల్ల అది కొనలేకపోతున్నారు అన్నప్పుడు ఇది మీకు కొంచెం బడ్జెట్ కేటగిరీలో అయితే వస్తుందనమాట. సేమ్ అదే ఫీచర్స్‌తో ఆల్మోస్ట్ మళ్ళీ వాళ్ళు సెపరేషన్ అనేది చేశారు. అంటే ఎఫ్ఈ సిరీస్ ఒకలాగా, నార్మల్ సిరీస్ ఒకలాగా, ప్లస్ సిరీస్ ఒకలాగా, అల్ట్రా సిరీస్ ఒకలాగా. అప్పుడే మనకి డిఫరెన్షియేషన్ వస్తుంది కాబట్టి అందరూ కొనడానికి ట్రై చేస్తుంటారు డిఫరెంట్ మోడల్స్ అనేది. అంటే ప్రైస్ పరంగా, స్పెసిఫికేషన్స్ పరంగా. బట్ ఏఐ ఫీచర్స్ పరంగా ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ ఇవంతా కూడా మనకి సిమిలర్‌గా ఉంటుంది. ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. సో ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే యెస్, ఈ చిప్‌సెట్ అయితే బేసిక్ అలాగే మోడరేట్ యూసేజ్‌లో చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ లేకుండా. బట్ ఒకవేళ మీరు మెయిన్లీ మొబైల్ ఫోన్‌ని గేమింగ్ కోసమే లేకుంటే కెమెరా పరంగానే కొనాలనుకుంటున్నారంటే మీరు హీటింగ్ ఇష్యూస్ కూడా ఓకే అన్నట్లయితే ఉండాలన్నమాట. చెప్పాను కదా ఇంతకుముందే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే వచ్చాయని. ఆ హీటింగ్ ఇష్యూస్ కూడా నాకు ఒక 10 టైమ్స్ చూసుకున్నట్లయితే 10 టైమ్స్ అయితే రాలేదన్నమాట. ఒక 2-3 టైమ్స్ అయితే వచ్చింది. సో అదే అన్నమాట అబ్నార్మల్‌గా అసలుకు మనం అనుకోము దీనికి హీట్ అవుతుంది మొబైల్ ఫోన్ అని, దానికే హీట్ అవుతుంది ఈ మొబైల్ ఫోన్ అనేది. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఎగ్జినోస్ చిప్‌సెట్ అంటేనే మనకి హీటింగ్ అంటేనే ఎగ్జినోస్ చిప్‌సెట్ కంపేర్డ్ టు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్స్. ఇక కెమెరాస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ మనకి ఆల్మోస్ట్ సిమిలర్ కెమెరా సెటప్‌తో అయితే వస్తుంది. అంటే హార్డ్‌వేర్ పరంగా చెప్తున్నాను ప్రీవియస్ జనరేషన్‌తో అంటే S24 FEతో చూసుకున్నట్లయితే. కానీ కొన్ని చేంజెస్ అయితే యాడ్ చేశారు దీంట్లో. సో దట్ మనం డిఫరెన్షియేషన్ అయితే చేయొచ్చు. ఈవెన్ నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను ఈ మొబైల్ కెమెరా గురించి. అండ్ ఈవెన్ ఈ మొబైల్ ఫోన్ అలాగే S24 FE మొబైల్ ఫోన్ 2 కంపేర్ చేసి కూడా ఆ వీడియో చెక్ చేయండి. మీకు క్లారిటీగా తెలుస్తుంది ఏమేమి డిఫరెన్స్ మనం నోటీస్ చేస్తాము అని. వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్‌లో యాడ్ చేశాను. సో దట్ మీరు ఈజీగా అయితే యాక్సెస్ చేసి అంటే జస్ట్ క్లిక్ చేసి చూడడం అంతే అనమాట. ఇక కెమెరా పరంగా అంటే ఫోటోస్ అలాగే వీడియోస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే లేదు ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ వచ్చేస్తుంది. తర్వాత టెలిఫోటో వచ్చేసి 8 మెగా పిక్సెల్ అలాగే అల్ట్రా వైడ్ వచ్చేసి 12 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. ఇక వీడియోస్ ఇవంతా కూడా మనకి సిమిలర్‌గానే ఉంటుంది. మనం అప్ టు 8K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ HDR10+ వీడియోస్ కూడా అయితే రికార్డ్ చేయొచ్చు ఈ మొబైల్ ఫోన్‌లో. అది కూడా అప్ టు 4K 60 FPS. అది కూడా ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి. కానీ 8Kలో అయితే ఆప్షన్ అయితే లేదు. డే టైమ్ కండిషన్స్‌లో ఫోటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, మీరు ఎటువంటి థింగ్స్ అయినా సరే ఈ కెమెరా యాప్‌లు ఉన్నాయి కదా! ఎటువంటి ఫీచర్స్ యూజ్ చేసినా సరే మీకు చాలా బాగా అయితే వస్తాయి. ఎందుకంటే మనకి లైటింగ్ ప్రాపర్‌గా ఉంటుంది కాబట్టి. కానీ నైట్ టైమ్‌లో లేకుంటే డల్ లైటింగ్ కండిషన్స్‌లో అంటే మాత్రం ఫోటోగ్రఫీ అయినా సరే, వీడియోగ్రఫీ అయినా సరే మనకి అంత క్వాలిటీగా అయితే రాదు. చాలా అంటే చాలా నాయిస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్‌ని అకేషనల్‌గా అంటే అప్పుడప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు, అప్పుడప్పుడు ఫోటోస్ క్లిక్ చేస్తుంటారు అంటే యెస్ తీసుకోవచ్చు. అది కూడా డే టైమ్ కండిషన్స్‌లో. ఇకపోతే ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ కోసమే తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే నోట్ చేసుకోవాలి. ఒకటి మంచి ప్రాపర్ లైటింగ్ ఉండాలన్నమాట. అప్పుడే మనకి కెమెరాస్ చాలా బాగా అయితే వర్క్ అవుతాయి. అంటే మంచి లైటింగ్ ఉంటేనే మనకి పిక్చర్ క్వాలిటీ చాలా బావుంటుంది. ఒకవేళ మీరు డల్ లైటింగ్ కండిషన్స్‌లో గనక వీడియోస్ అవ్వచ్చు, ఫోటోస్ అవ్వచ్చు క్లిక్ చేస్తున్నారంటే మీరు చాలా నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తారు ఈ కెమెరాస్‌లో. సో ఓవరాల్‌గా కెమెరాస్ అనేది చాలా బాగున్నాయి ఈ మొబైల్ ఫోన్‌లో. బట్ మరీ అంత గ్రేట్‌గా లేదు. ఇకపోతే ఎటువంటి మేజర్ ఇంప్రూవ్‌మెంట్ కూడా అయితే లేదు ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇంకోటి మనకి స్టిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదు ఈ FE సిరీస్‌లో. నేనైతే యాడ్ చేస్తారని చెప్పి అనుకున్నాను ఈ మోడల్‌లో. చూద్దాం నెక్స్ట్ జనరేషన్‌లో అయినా యాడ్ చేస్తారా చేయరా అనేది. సో డెఫినెట్‌గా అయితే చెక్ చేయండి. కెమెరా డెడికేటెడ్ రివ్యూ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఏ విధంగా వస్తున్నాయి ఫోటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు అనేది. సో తర్వాత బ్యాటరీ అలాగే ఛార్జింగ్ స్పీడ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఛార్జింగ్ స్పీడ్ మనకైతే ఇంప్రూవ్‌మెంట్ అయితే యాడ్ చేశారు ఈ మోడల్‌లో. ప్రీవియస్‌గా మనకి 25 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేసేది FE సిరీస్ అని. ఇప్పుడు S25 నుంచి మనకి 45 వాట్స్‌కి అయితే అప్‌గ్రేడ్ చేశారు. ఐ నో ఇది స్టిల్ చాలా తక్కువ వేరే మొబైల్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. బట్ సామ్‌సంగ్‌లో ఇదే హైయెస్ట్ అనమాట. ఇక వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా మనకి అప్ టు 15 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్‌లో. ఇక బ్యాటరీ కెపాసిటీ అంటారా ఇది 4900 mAh అనమాట. ఇది కొంచెం అంటే చాలా తక్కువగా అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. ప్రీవియస్ వచ్చేసి 4700 mAh. జస్ట్ ఒక 200 mAh అంతే. ఇంకా మించి ఏం లేదు. ఈ 200 mAhలో మనం పెద్దగా అంటే హ్యూజ్ బ్యాటరీ బ్యాకప్ అయితే అబ్జర్వ్ చేయము.
నేను ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఒక 5000 లేకుంటే 5500 ఎంఏహెచ్ అయినా ప్రొవైడ్ చేస్తారని. బట్ ఇక బ్యాటరీ బ్యాకప్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయినట్లయితే మీకు 1 సింగిల్ డే అయితే వస్తుంది ఛార్జింగ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో. ఒకవేళ మీరు ప్రొడక్టివ్ యూజర్ అంటే స్పెసిఫిక్ టైంలోనే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటారు, అంటే మొబైల్ ఫోన్ యూజ్ చేయడానికి కూడా కొద్దిగా టైం సెట్ చేసుకున్నారు, అప్పుడే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారంటే మీరు ఈజీగా మోర్ దెన్ 1 డే యూజ్ చేయొచ్చు, కొన్నిసార్లు క్లోజ్ టు 2 డేస్ కూడా అయితే యూజ్ చేయొచ్చు. ఇకపోతే బ్యాటరీ ఐడిల్ డ్రైన్ కూడా చాలా తక్కువ అవుతుంది ఈ మొబైల్ ఫోన్లో. కోర్స్ ఇది కొత్త బ్యాటరీ కాబట్టి స్టార్టింగ్లో అలానే ఉంటుంది, బట్ ఏజ్ అయ్యే కొద్దీ ఇది కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. నా టెస్టింగ్ ఏంటంటే ఒక 2 to 4% అయితే అవుతుంది ఒక 9 hours బ్రేక్ ఇచ్చినట్లయితే. ఒకవేళ మీరు హెవీ యూజర్ అంటే ఎక్కువ మొబైల్ ఫోన్లోనే వర్క్ ఉంటుంది అన్నట్లయితే మీరు 1 కంప్లీట్ అయితే ఈ మొబైల్ ఫోన్ యూస్ చేయలేరు, ఈవినింగ్ కల్లా మళ్ళీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కొందరికైతే మేబీ ఆఫ్టర్నూన్కి ఛార్జ్ చేయాల్సి కూడా అయితే వస్తుంది. సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే బ్యాటరీ లైఫ్ అనేది పెద్ద స్ట్రాంగ్ పాయింట్ అయితే కాదు ఈ మొబైల్ ఫోన్లో, బట్ అలా అని చెప్పి మరీ అంత దారుణంగా కూడా అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అలాగే One UI ఫీచర్స్ అనమాట. ఈ ఫోన్ అనేది మనకి అప్ టు 7 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్కి అలాగే సెక్యూరిటీ ప్యాచెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో, అంటే మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఈ మొబైల్ ఫోన్ది. ఇప్పటివరకు అయితే వీళ్ళు ఆన్ టైం అయితే రిలీజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక One UI ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్ జనరేషన్తో చూసుకున్నట్లయితే ఎక్స్పెషల్గా మనకి సిమిలర్గానే ఉంటుంది, ఎటువంటి యాడ్ ఆన్స్ అయితే చేయలేదన్నమాట. అంటే దీంట్లో ఇది యాడ్ చేశారు దాంట్లో అది లేదు అని చెప్పడానికి అయితే లేదు, రెండు సిమిలర్గానే ఉన్నాయి. కానీ ఒకే ఒక స్లైట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి కొంచెం ఫాస్ట్గా అయితే అప్డేట్స్ వస్తాయి దాంతో కంపేర్ చేసినట్లయితే. సో అంతే, దానికి మించి ఇంకేం పెద్దగా కంప్లైంట్స్ ఏమి అయితే లేవు ఈ మొబైల్ ఫోన్లో. అండ్ ఈవెన్ ఏ ఫీచర్స్ కూడా రెండు మొబైల్స్లో సేమ్ అనమాట, సిమిలర్గానే ఉంటాయి ఫీచర్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు చూడండి కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ నేను నోటీస్ చేసింది ఈ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు, అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో ఉన్న కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా. ఫస్ట్ ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్లో మనకి NFC సపోర్ట్ ఉంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, eSIM సపోర్ట్ ఉంది, IP68 రేటింగ్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, అలాగే లైవ్గా మనం వాయిస్ ట్రాన్స్లేషన్ కూడా అయితే చేయొచ్చు కాల్స్కి, ఆ ఆప్షన్ ఉంది. తర్వాత వాయిస్ ఫోకస్ ఆప్షన్ ఉంది కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, ఇంకా మరికొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఎటువంటి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు ఈ మొబైల్ ఫోన్లో. ఇక కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే సిగ్నల్ స్ట్రెంత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఎటువంటి కాల్ డ్రాప్స్ కూడా అయితే నోటీస్ చేయలేదు ఈ మొబైల్ ఫోన్లో. ఈ మొబైల్ ఫోన్ వెయిట్ వచ్చేసి 190 grams మాత్రమే అనమాట. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఈ మొబైల్ ఫోన్ సింగిల్ హ్యాండ్లో యూజ్ చేయడానికి చాలా మంది యూజర్స్కి. కానీ మనకి బ్యాక్ సైడ్ వీళ్ళు ఒక సాఫ్ట్ మ్యాట్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ జనరేషన్ అంతా మనకి గ్లాస్ అయితే వచ్చింది, గ్లాస్ అనేది చాలా బ్రేక్ అయితే అయిపోతుంది అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా అట్రాక్ట్ చేసుకుంటూ ఉండేది. బట్ దీంట్లో ఫింగర్ ప్రింట్స్ అట్రాక్షన్ అనేది పెద్దగా లేదు, కానీ బట్ ఈ సాఫ్ట్నెస్ వల్ల ఏమవుతుందంటే మొబైల్ ఫోన్ ఈజీగా అయితే చేతిలో జారిపోతుంది ఒక్కొక్కసారి. సో మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో అందుకే నేను సజెస్ట్ చేస్తాను, ఒక మంచి కేస్ మీద అయితే ఇన్వెస్ట్ చేయండి మనీ అనేది, ఒక 1000-2000 రూపీస్ పెట్టి. లాంగ్ టర్మ్లో మీకు అయితే చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది. ఈవెన్ నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేశాను ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ కేసెస్ మీద, ఆ వీడియో చెక్ చేయండి. ఆల్మోస్ట్ నేను 11K అయితే యాడ్ చేశాను అనుకుంటాను. సో 11K ఒకసారి చెక్ చేయండి, ఏది బాగుంటుంది అయితే చూస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి వైబ్రేషన్ మోడర్ అలాగే హ్యాప్టిక్స్, ఇవి కూడా మనకి ప్రీవియస్ జనరేషన్ లాగే ఉన్నాయి, ఎటువంటి మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఇదేమి ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉండదు, అలా అని చెప్పని బేసిక్ లెవెల్లోనే ఉండదు. నాకు అనిపించింది ఏంటంటే ఇది చాలా వీక్ సైడ్గా అయితే ఉంది, మరి అంత స్ట్రాంగ్ అయితే లేదనమాట. హ్యాప్టిక్స్ అనేది చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంటాయి నేను టైప్ చేసినప్పుడు అంతా కూడా. నాకు ఒక్కొక్కసారి ఏంటంటే అసలు వైబ్రేషన్ ఉందా లేదా అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ పరంగా మాట్లాడుకోవాలి. ఈ ఫోన్ స్టార్టింగ్ 128GB అయితే వస్తుంది అనమాట. నేను సజెస్ట్ చేస్తాను 256GBని తీసుకొని, నేను ఈవెన్ అన్బాక్సింగ్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. 256GB తీసుకుంటేనే మీకు ఒక 2 years 3 years వరకు అయితే సర్వే అవ్వగలరు. సిన్స్ నేను ఈ మొబైల్ ఫోన్ టెస్టింగ్ పరంగా తీసుకున్నాను కాబట్టి 128GB అయితే తీసుకున్నాను. అంటే వేరే మొబైల్స్ మారుస్తుంటాను కాబట్టి నాకేమి స్టోరేజ్తో ప్రాబ్లం అయితే లేదు. ఈవెన్ టెస్టింగ్ టైంలో ఇప్పుడు కూడా నాకు స్టోరేజ్ చాలా ఫుల్ అయితే అయిపోయింది ఈ మొబైల్ ఫోన్లో. చాలా డేటా అయితే నేను నా సిస్టంలో కాపీ చేయాల్సి అయితే వచ్చింది. ఈ మొబైల్ ఫోన్ అనే కాదు, మీరు ఏ మొబైల్ ఫోన్ కొంటున్నా సరే 256GB బేస్ మోడల్ అయితే అయిపోయింది ప్రజెంట్ ఉన్న సంవత్సరంలో. అండ్ రాబోయే దాంట్లో ఇంకా మేబీ అది ఇంక్రీజ్ అయితే 512GB కూడా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ యొక్క వర్డిక్ట్, అదే రివ్యూ పరంగా, ఇకపోతే ఫ్యూచర్లో ప్రైస్ ఏ విధంగా డ్రాప్ అవుతుందని చెప్పి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడతాను. నేను ఈ మొబైల్ ఫోన్ని అరౌండ్ 54,000 రూపీస్ దగ్గరగా అనుకుంటాను, అంతకు పెట్టి అయితే కొన్నాను. బట్ మీరు కనుక ఇంకా కొన్ని నెలలు కనుక వెయిట్ చేసినట్లయితే ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది. నాకు స్టిల్ ఇప్పటికి గుర్తుంది, ఈ S24 FE ఇన్ బిట్వీన్ 30,000 to 40,000 రూపీస్లో అయితే కొన్నాను. సో సేమ్ అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ కూడా అదే ప్రైస్ ఏమంటారు ఆ స్పెక్ట్రమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడైతే ఇది చాలా చాలా గుడ్ డీల్ అని అయితే చెప్తాను నేను. అప్పుడైతే డెఫినెట్గా నేను S24 FEని స్కిప్ చేసి S25 FEని కొనమని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ ఈవెన్ ఆ ప్రైస్ రేంజ్లోనే ఈ మొబైల్ ఫోన్స్ చాలా బాగా అయితే ఫిట్ అవుతాయి. ఒకవేళ సామ్సంగ్ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టే నేను ఒక చిన్న సజెషన్ అనమాట, మీరు ఈ FE సిరీస్ రిలీజ్ చేయడమే ఒకేసారి 60,000 అలా పెట్టి రిలీజ్ చేస్తున్నారు. దానికంటే
ఒక 30,000-40,000 రూపీస్‌లో కనుక పెట్టి రిలీజ్ చేసినట్లయితే ప్రైస్ మరీ ఎక్కువ ఫ్లక్చుయేట్ చేయకండి. 30,000-40,000 స్వీట్ స్పాట్ ఈ మొబైల్ ఫోన్స్ బోల్డ్ అని అయితే సేల్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే సిరీస్‌తో మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి సేల్స్ గ్రాఫ్ అనేది. ఇక రివ్యూ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ అనేది మనకి అన్ని థింగ్స్‌ని అయితే యాడ్ చేస్తుందనమాట. అంటే కెమెరాస్ అవ్వచ్చు, డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్, ఇంకా ఎక్స్‌ట్రా ఫీచర్స్ అన్నీ కూడా. కానీ అన్నీ కూడా మనకి ఒక స్కేల్‌లో చూసుకున్నట్లయితే అంటే పాయింట్స్ ఇచ్చే స్కేల్‌లో చూసుకున్నట్లయితే ఒక 1-10 అని అన్నీ కూడా 10కి అయితే వెళ్ళవు. అలా అని చెప్పి అన్నీ కూడా 0లు అయితే ఉండవు. ఇన్ బిట్వీన్ ఒక 5-9 ఆ మధ్యలో అయితే ఫ్లక్చుయేట్ అయితే అవుతూ ఉంటాయన్నమాట ఈ పాయింట్స్ అనేది. సో ఇదొక ఆల్‌రౌండర్ మొబైల్ అని చెప్పలేం. అలా అని చెప్పని మరీ అంత వర్స్ట్ మొబైల్ అని కూడా చెప్పలేం. పోనీ ఒక సింగిల్ ఏరియాకి ఇది ఫోకస్ అయిందంటే అది కూడా చెప్పలేమనమాట. అంటే ఇప్పుడు మనకి గేమింగ్ సెపరేట్‌గా కొన్ని ఫోన్స్ వస్తాయి. కెమెరా సెంట్రిక్ అని సెపరేట్‌గా, ఓన్లీ యూఐకి అని సెపరేట్‌గా, కొంచెం ప్రీమియం ఫీల్ కోసం సెపరేట్‌గా ఆ విధంగా వస్తాయి కదా! అలా అని కూడా చెప్పలేము మొబైల్ ఫోన్‌ను. సో అన్నీ ఉంటాయి. అలానే అన్నీ కూడా క్వాలిటీగా అయితే ఉండవనమాట. యెస్, ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి స్లిమ్మర్ బెజల్స్ ఉన్నాయి. ఇంకా ఇంప్రూవ్డ్ చిప్‌సెట్ ఉంది. కెమెరాస్ ఇంప్రూవ్ చేశారు. బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేశారు. ఛార్జింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేశారు. అండ్ ఈవెన్ మెయిన్ థింగ్ వెయిట్ అయితే చాలా అంటే చాలా డిక్రీజ్ అయితే చేశారు. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఎక్స్‌ట్రా థింగ్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్‌లో అంటే మేజర్‌గా చెప్పుకోవాల్సిందంటే ఏమీ అయితే లేవనమాట గైస్. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ S23 FE లేకుంటే S24 FE మొబైల్ ఉన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ కొనాల్సిన అవసరం అయితే లేదు ప్రెజెంట్. దీన్నైతే స్కిప్ చేసేసేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మొబైల్ ఫోన్ కొంటున్నారంటే యెస్, ఈ మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవచ్చు. అది కూడా నేను చెప్పాను కదా, ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒక 30-40కి అయితే వస్తుంది. ఆ టైంలో అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు S20 FE లేకుంటే S21 FE యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా అయితే ఈ ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో ఇదనమాట ఓవరాల్‌గా రివ్యూ సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్‌ది. మీకేమైనా స్టిల్ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నేను కవర్ చేయని పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అక్కడైతే ఇంకా చాలా బాగా అయితే మనం అంటే విడివిడిగా మెసేజెస్ వస్తాయి కాబట్టి మాట్లాడుకోవచ్చు. అండ్ చాట్ హిస్టరీ కూడా ఉంటుంది కాబట్టి మనం క్లారిటీ అయితే తెలుసుకోవచ్చు. ఏమేమి చాట్ చేస్తున్నాం ఏంటి అని కూడా. ఇకపోతే డిస్క్రిప్షన్ బాక్స్‌లో మొబైల్ లింక్స్ అవ్వచ్చు, ప్యాకేజెస్ అవ్వచ్చు అన్నీ కూడా లింక్స్ అయితే యాడ్ చేశాను. అవన్నీ కూడా అఫిలియేట్ లింక్స్ అనమాట. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ అనే కాకుండా వేరే ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా నాకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఆ లింక్ క్లిక్ చేసి అమెజాన్‌లోకి వెళ్ళడం అంతే అనమాట. సో దట్ నాకు కమిషన్ వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో బోల్డ్ అని ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చేయగలను. అండ్ సూన్ ప్రామిస్ చేసిన విధంగానే ఐఫోన్ రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్స్ ఎస్పెషల్గా క్యాషిఫై వెబ్సైట్ నుంచి మొబైల్స్ అయితే పర్చేస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మీకు తొందరలో అయితే రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. చాలామంది లైక్ చేస్తున్నారు వీడియోస్ని అండ్ ఈవెన్ షేర్ కూడా అయితే చేస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీరు చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు వీడియోకి అంటే నేను కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. సో అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బాయ్ అండ్ టేక్ కేర్. కలుద్దాం మళ్ళీ వచ్చే వీడియోలో. బాయ్.